Hello, story lovers. Welcome back to my channel. Possessive Husband, Innocent Wife, Part 94. దక్ష కాఫీ తీసుకొచ్చి ఇవ్వడంతో ఆమె చేతిలో కాఫీ తీసుకుని నువ్వు నా దగ్గరే ఉండు అని చెప్పడంతో ఏమైందండి మీకు? అనవసరంగా ఏ విషయం గురించి టెన్షన్ పడకండి. మీరు నా ప్రాణం, నేను మీకు ప్రాణం. ఎవరూ విడదీయలేరు. ఓకేనా? మిమ్మల్ని వదిలేసి నేనెక్కడికి వెళ్ళను అని అంటూ ఉన్నప్పుడే ఫోన్ రావటంతో అమ్మ ఫోన్ చేస్తోంది అంటూ ఫోన్ తీసుకోగానే ఆమె దగ్గరగా వెళ్ళి కూర్చుని ఆమె భుజం మీద తల పెట్టుకోవడంతో అతని చెంప మీద చిన్నగా చేవేసి అమ్మ ఎలా ఉన్నారు అని అడిగేసరికి మేము బాగానే ఉన్నామే, నువ్వెలా ఉన్నావు అని అడిగింది వాళ్ళమ్మ మహాలక్ష్మి. మీ అల్లుడు గారు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. ఇంక నాకేం బాధ ఉంటుంది, నేను చాలా సంతోషంగా ఉన్నాను. తమ్ముడు, చెల్లెలు ఎలా ఉన్నారు? బాగా చదువుకుంటున్నారా? అని అడిగేసరికి వాళ్ళు బాగానే చదువుకుంటున్నారు గానీ, నీకొక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేశాను అనగానే, ఏంటమ్మా? అని అడిగేసరికి రేపు 16 రోజుల పండుగ చేసి, ఎల్లుండి నిన్ను పుట్టింటికి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను అనగానే, ఎల్లుండి పుట్టింటికెందుకమ్మా? అనగానే, కర్ణ టక్కున ఆమె వైపు చూడగానే, అదేంటే పెళ్ళైన తర్వాత నెలలు కూడా మర్చిపోయావా? అనగానే, నెల రోజులు ఎక్కడైందమ్మా? అనగానే, నెల రోజులు అవ్వలేదు కానీ ఈసారి ఆషాఢ మాసం త్వరగా వచ్చిందంట. ఆషాఢ మాసంలో 16 రోజుల పండుగ చేయకూడదు కదా, అందుకే రేపే చేసేసి ఎల్లుండి నిన్ను పుట్టింటికి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను. నువ్వు నెల రోజులు మన ఇంట్లోనే ఉండాలి అనగానే దక్ష తల పట్టుకుని కర్ణ వైపు జాలిగా చూడటంతో ఏమైంది, అత్తయ్య ఏమంటున్నారు అని అడిగాడు. దక్ష మూతి బిగించి అతని వైపు జాలి పడుతూ చూసేసరికి, ఎందుకే నా వైపు ఎందుకంత జాలిగా చూస్తున్నావు? చూడు, ఇప్పుడు నువ్వెలాంటి ఫిట్టింగ్ పెట్టకు. నేను నువ్వు లేకుండా ఉండే ప్రసక్తి లేనే లేదు. కావాలంటే నీతో పాటు నేను కూడా వస్తాను అనగానే, మీరు రాకూడదండి అని జాలిగా చెప్పడంతో, ఎందుకు రాకూడదు? మా అత్తగారింటికి నేనెందుకు రాకూడదు అనగానే, మీ అత్తగారింటికి మీరు ఆల్వేస్ వెల్కమ్, కానీ ఈ నెల మాత్రం కాదు అనగానే, ఎందుకు ఈ నెలలో రోజులు బాగా లేవా అనగానే, అది కాదండి, నేను అన్ని విషయాలు మీకు తర్వాత చెప్తాను, ఒక్క నిమిషం ఉండండి అనగానే, ఏమైంది, అల్లుడు గారు ఏమంటున్నారు అని అడిగింది మహాలక్ష్మి. నువ్వు కూడా భలే టైంకి ఫోన్ చేశావమ్మా. అసలే ఆయన నన్నెవరు దూరం చేస్తారోనని కంగారు పడుతుంటే, నువ్విప్పుడే ఫోన్ చేసి ఇంకా టెన్షన్ పెట్టావని అనగానే, నిన్ను దూరం చేయడం ఏంటే? మీరిద్దరికీ పెళ్ళయింది కదా! ఇంకా నిన్ను ఆయన దగ్గర నుంచి ఎవరు దూరం చేస్తారు? అసలేమవుతోందక్కడ? అని మహాలక్ష్మి అడిగేసరికి, ఏం అవ్వలేదు, నువ్వు టెన్షన్ పడకు. పెళ్లి జరిగింది ఇప్పుడే కదా! పెళ్ళికి ముందు నేనేమో ఆయన్ని పెళ్లి చేసుకోనని చెప్పాను. అందుకే ఆయన ఇంకా అదే ఆలోచనలో ఉండి, నేను దూరం అయిపోతానేమోనన్న టెన్షన్‌లో ఉన్నారు. ఆ విషయం గురించి మేం మాట్లాడుకుంటుంటే, నువ్విప్పుడే ఫోన్ చేసి ఆషాఢ మాసం, నెల రోజులు మీ ఆయనకి దూరంగా ఉండాలని చెప్తున్నావు అంది. సరిపోయింది. మీరు ఆ విషయం మాట్లాడుకుంటున్నారని నాకెలా తెలుస్తుంది? అయినా ఇది ఆచారం కదా! నువ్వు మీ అత్తగారు ఒకే గడపలో ఉండకూడదు. అందుకే నువ్వు మన ఇంటికి రావాల్సిందే అనగానే, సరేలే, నెమ్మదిగా ఆయనతో నేను మాట్లాడి ఎలాగోలా ఒప్పిస్తాను. నువ్వు ముందు మా అత్తగారికి ఫోన్ చేసి మాట్లాడు. ఆవిడతో చెప్పకుండా నువ్వు నాకెలా ఫోన్ చేస్తావు, ఏం బావుంటుంది అని అడిగేసరికి, ముందు నీకు చెప్పాలని చెప్పానే. లేదంటే ముందే నాకెందుకు చెప్పలేదని కూడా గొడవ చేస్తావు కదా రాక్షసివి అనగానే, ఈ విషయంలో బాగానే చెప్తావు, అవసరమైన విషయంలో చెప్పవు. సరేలే, ముందు మా అత్తకి ఫోన్ చేయి అని చెప్పి ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి, కర్ణ తప్పిపోయిన చిన్నపిల్లాడు తల్లి ఎదురుపడితే ఎంత బెంగగా చూస్తాడో అలా చూస్తూ కనిపించడంతో దక్ష నవ్వుతూ, ఏంటండి అని అడిగేసరికి ఆమెని హగ్ చేసుకొని, నేనంతా విన్నాను అన్నాడు.
అతని తల మీద నిమురుతూ, ముద్దు చేస్తూ, "అలా కాదండి. ఆషాఢ మాసంలో అమ్మాయిగా అత్తగారింట్లో ఉండకూడదు. తను ఎట్టి పరిస్థితిలో పుట్టింటికి వెళ్ళాల్సిందే" అని చెప్పడంతో, "అయితే నేను కూడా నీతో పాటొస్తాను" అనగానే, "మీరు కూడా ఉండకూడదు" అని చెప్పేసరికి, "ఎందుకు?" అనేసరికి, "అక్కడ మీ అత్తగారు ఉంటుంది కదా" అని దక్ష చెప్పడంతో, కర్ణ అయోమయంగా చూస్తుంటే, టెక్నికల్‌గా మీకు అత్తయ్య ఉన్నారు, నాకు అత్తయ్య ఉన్నారు. కాబట్టి మనం ఆషాఢ మాసంలో సెపరేట్‌గా ఉండాలి అని చెప్పింది దక్ష. కానీ ఎందుకు అని అతను దిగులుగా ఆమె 2 చేతులు పట్టుకొని అడుగుతుంటే నవ్వుతూ, ఇలా బ్రతిమాలుతుంటే చాలా క్యూట్‌గా ఉన్నారు. కానీ వీటన్నిటికి ఆన్సర్ మీరు అమ్మమ్మ గారి దగ్గరికి వెళ్లి అడగండి. తను చెప్తుంది. ఇప్పుడు నేను మీకేం చెప్పినా నేను వెళ్ళాలి కాబట్టి మీకు సర్ది చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. సరేనా? నాకు వంటగదిలో పనుంది. ఓకేనా? ప్లీజ్ దిగులు పడకండి. నా బుజ్జి కొండ కదా! ఆఫీస్ పని ఉంటుంది కదా! ఈ టైంకి ల్యాప్‌టాప్ ముందేసుకొని కూర్చోవాలి మీరు. అలాంటిది నాతో మాట్లాడుతూ టైం అంతా వేస్ట్ చేసేశారు అని కర్ణ పిలుస్తున్నా నవ్వుకుంటూ దక్ష వెళ్ళిపోవడంతో దిగులుగా బెడ్ మీద కూర్చున్నాడు కర్ణ. ఈలోపు వసుంధర మహాలక్ష్మితో మాట్లాడుతూ మీ అమ్మే ఫోన్లో అని సైగ చేయడంతో సరేనంటూ దక్ష వంటగదిలోకి వెళ్ళాక వసుంధర ఫోన్ కట్ చేసి ఎల్లుండి నుంచి ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుందంట. రేపు 16 రోజుల పండుగ చేసి ఎల్లుండి మీ అమ్మ నిన్నింటికి తీసుకువెళ్ళిపోవాలంటోంది. అనగానే మరి మీరేమంటారు అత్తయ్య? అనగానే అనడానికేముంది ఇవన్నీ ఆచారాలు కదా! వెళ్ళి తీరాల్సిందే అంది వసుంధర. కానీ మీ అబ్బాయి బెంగ పెట్టేసుకున్నాడు అత్తయ్య అని చెప్పడంతో వీడు మరీ చిన్నపిల్లాడిలాగా తయారవుతున్నాడు రోజు రోజుకి. నేను అత్తయ్య చెప్తాంలే నువ్వు టెన్షన్ పడకు. అయినా వాడు నిన్ను చూడకుండా ఉంటాడా? రోజుకొక్కసారైనా మీ ఇంటికొస్తాడు అంది వసుంధర. దక్ష సిగ్గుపడుతూ నవ్వుకుంటూ ఉంటే వసుంధర కోడల్ని చూసి మురిసిపోయింది. ఆ రోజు రాత్రి డిన్నర్ చేయడానికి పిలిచినా కూడా రాత్రి గది దాటి రాకపోవడంతో నేను వెళ్ళి పిలుచుకొని వస్తానని దక్ష వెళ్ళబోతుంటే విశాలాక్షమ్మ నువ్వుండవే నేను వెళ్ళి పిలుచుకొస్తాను అంటూ మనవరాలి గదిలోకి వెళ్ళింది విశాలాక్షమ్మ. తను వెళ్ళేసరికి దిగులుగా కూర్చున్న మనవరాల్ని చూసి ఇంత బాధపడేదానివి నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఎందుకు తెలుసుకోలేకపోతున్నావే పిచ్చిదానా అని అనుకుంటూ ఏమైందే డిన్నర్ చేయడానికి రావా మళ్ళీ రేపు ఆఫీస్కి వెళ్ళాలి కళ్ళు తిరిగిపోతాయి రా వచ్చి భోజనం చేయని చెప్పడంతో నాకు ఆకలిగా లేదమ్మమ్మ నువ్వు వెళ్ళి భోజనం చేయని చెప్పడంతో ఎందుకు ఆకలిగా లేదు ఆఫీస్లో ఏమైనా తిన్నావా అని అడిగేసరికి ఏమీ తినలేదు. ఏదైనా తింటేనే ఆకలి చేయకుండా ఉంటుందా? అనగానే మరి ఏదైనా విషయం గురించి ఆలోచిస్తున్నావా? అని అడిగింది విశాలాక్షమ్మ. దాంతో దాత్రి టక్కున వాళ్ళ అమ్మమ్మ వైపు చూసి ఏమీ లేదు అని చెప్పడంతో మరేం లేకపోతే ప్రాబ్లం ఏంటి తినడానికి వచ్చి భోజనం చేయి లేదంటే దిష్టి తగిలిందేమో దిష్టి తీయమంటావా అని అడిగేసరికి అబ్బబ్బా దిష్టి తగలలేదు ఏమీ తినలేదు నాకే ఆకలిగా లేదు వెళ్ళవే బాబు నా బుర్ర తినకు అనగానే వరుణ్ పెళ్ళని తెలిసిన దగ్గర నుంచి గదిలో నుంచి బయటికి రాలేదని మనవరాలు బెడ్ పక్కనే ఉన్న టీ పొయ్యి మీద సాయంత్రం పంపించిన పకోడీ ప్లేటు కాఫీ కప్పు కదలకుండా అలాగే ఉండడంతో కాఫీ కూడా తాగలేదు. స్నాక్స్ తినలేదు. మరి ఇంకెందుకు నీకు ఆకలి వేయడం లేదు అని అడిగింది. ఇప్పుడు నీకు కారణాలు చెప్పలేనమ్మమ్మ. నాకస్సలు ఓపిక లేదు. బాగా తలనొప్పిగా ఉంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అనగానే, వరుణ్ పెళ్ళవుతుంటే నువ్వెందుకే బాధపడుతున్నావు అనగానే, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ మాట నేను అన్నానా? అనగానే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నీ మొహంలో దిగులు చూస్తుంటేనే అర్థమైపోతోంది. నువ్వు బయటికి చెప్పకపోయినా నేను కనిపెట్టగలను. అందుకే చెప్తున్నాను. మనసులో ఉన్న విషయాన్ని త్వరగా కనిపెట్టాలి. ఆ తర్వాత ఏడ్చి గోల పెట్టినా కూడా పోగొట్టుకున్నది తిరిగి రాదు అనగానే, నువ్వు అనుకున్నది ఏమీ కాదు. కాలేజీలో ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నాను. ముందు వెళ్ళు అనగానే, సరే నీ ఇష్టం. అబద్ధం చెప్పి నా దగ్గర తప్పించుకోగలవేమో కానీ, నీ మనసుకి సమాధానం చెప్పాల్సిందే అని చెప్పి వెళ్ళిపోయింది విశాలాక్షమ్మ.
వాళ్ళ అమ్మమ్మ వెళ్ళిపోయిన తర్వాత అమ్మమ్మ మాటల గురించి ఆలోచిస్తూ కూర్చుండిపోయింది ధాత్రి. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.